మీరు విన్నారు అంటే మనకి ఎప్పటి నుంచో భారత్ ఒక తటస్థ దేశం, అలీన విధానం, ఏ దేశంతో యుద్ధాన్ని కోరుకోం, మనంతటిగా మనం ఈవెన్ బద్ధశత్రువు అనుకున్న పాకిస్తాన్ మీద కూడా మనంతటా మనం ఎప్పుడూ పోలా. వాళ్ళు మన మీదకి దాడు కవ్వింపు ఏదో జరిగితే దానికి ప్రతిస్పందనగా స్పందన తెప్పితే. బట్ అలాంటిది ఒక పెద్ద దేశం, మరో పెద్ద దేశం మీద, ఇరాన్ లాంటి చారిత్రక నేపథ్యం, అతిపెద్ద దేశం, అణ్వాయుధాలు ఉన్నటువంటి దేశం, కేవలం అక్కడ అణ్వాయుధాలు, ఇందాకే సంజయ్ గారు చెప్పారు, అణ్వాయుధాలని మొన్న స్టెల్త్ బాంబర్తో ధ్వంసం చేశామని చెప్పేశారు. స్పష్టంగా మనకు తెలుస్తున్నది ఈ ఖొమైనీ అక్కడ ఉన్నాడు, ఆ అధ్యక్షుడు, అతన్ని చంపేస్తే అక్కడ అధికారం మారుతుంది. అధికారం ఎందుకు మారాలో మనకు తెలియదు. ఆయిల్ ఇప్పుడు వెనిజులా ఆయిల్ మనకు అమ్ముతారని అమెరికా అధ్యక్షుడు ఆఫర్ చేసినట్టుగా రేపు ఇరాన్ ఏం చేయబోతున్నాడో మనకు తెలియదు. ఇంకొక దేశం ఆయిల్ని మీరు అక్కడి నుంచి కొనుక్కోవడానికి మన మీద కండిషన్ పెట్టాడు. అదేవిధంగా దీన్ని అక్కడ అధికార మార్పిడి లక్ష్యంగా పెట్టుకొని చేశారని స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు, భారత్ లాంటి దేశాలు అత్యధిక జనాభా ఉండి ప్రపంచంలో ఎంతో గుర్తింపు, గౌరవం, కీర్తి ఉన్న దేశం కనీసం ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నట్టు మీకు అనిపిస్తూ ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి? కటారి గారు, మీకు డిబేట్లో పాల్గొంటున్న మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు సార్, భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి వారు క్రమంగా అమెరికా అనుకూల వైఖరితో ఉన్నారండి. ఇజ్రాయెల్ పట్ల ప్రపంచంలో ఎవ్వరికి లేనంత సానుభూతి అమెరికాకు ఉంది. ఇజ్రాయెల్ అమెరికా వేరు కాదు, ఇజ్రాయెల్ అమెరికా ఒకే ధోరణి ఉంటాయి. అమెరికా తర్వాత ప్రపంచంలో ఇజ్రాయెల్ బలపరిచేటువంటి గాఢంగా బలపరిచే దేశం ఏదైనా ఉంటే ఇండియాగా మార్చేస్తారు భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఏ భారత ప్రధాని ఇజ్రాయెల్ పోలే, గతంలో మోడీ గారే పోయినారు, అక్కడ ఆడినారు పాడినారు, అన్ని ఎఫ్స్టీన్ ఫైల్లో వచ్చాయి. ఇప్పుడు కూడా యుద్ధం ప్రారంభం కంటే ముందు రోజు పోయి వచ్చాడు. అక్కడ వాళ్ళ నెసెంట్ లో, వాళ్ళ పార్లమెంట్ సమావేశంలో ఈయన ఉగ్రవాదాన్ని ఖండించాడు. ఓకే, అభ్యంతరం లేదు, ఉగ్రవాదాన్ని ఖండించవచ్చు. కానీ గాజాలో 70-80 వేల మంది మహిళలు, పిల్లల్ని చంపేసిన దాని మీద ఒక్క మాట మాట్లాడలే. ఇక్కడ 1100, 1200 లేదా 2000 మందో చనిపోయి ఉండొచ్చు ఇక్కడ వాళ్ళు, హమాస్ వాళ్ళు దాడి తీవ్రంగా ఖండించాలి. కానీ 70-80 వేలు మహిళలు, పిల్లలు, వాళ్ళేం పాపం చేశారు? దాన్ని కూడా చెప్పిండాలి కదా, చెప్పలేదు. ఇప్పుడు మీరు చూడండి, నేతన్యాహుతో మాట్లాడాడు నరేంద్ర మోడీ గారు, యుఏఈ ప్రెసిడెంట్ తో మాట్లాడాడు. యుఏఈ, నేతన్యాహు అంటే ఇజ్రాయెల్ అతి సన్నిహితమైనటువంటి మిత్ర దేశాలు. ఇప్పుడు వాళ్ళిద్దరితో మాట్లాడిన తప్ప చనిపోయినటువంటి ఒక దేశం యొక్క అధిపతి లేదా సుప్రీం లీడర్, అధిపతి అవునా కాదా వేరే సంగతి, మతపరంగా సుప్రీం లీడరు, మరి వాళ్లకు సానుభూతి చెప్పాలా అనేటువంటిది ఏమన్నా మన ప్రభుత్వం ఆలోచించిందా? చెప్పలేదు, మాట్లాడలేదు వాళ్ళతో. అంటే నా పాయింట్ ఏంటంటే, విశ్వగురు అనేటువంటి పేరుతో వీళ్ళేదో ప్రచార పటాటోపం తప్ప విశ్వగురులుగా వ్యవహరించడం లేదు. వీళ్ళని విశ్వగురువుగా ప్రపంచంలో ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు. కానీ సరే, విశ్వగురువుగా కాదు గఫూర్ గారు, విశ్వగురువుగా యాక్సెప్ట్ చేస్తారా లేదా పక్కకు పెడితే, ఇప్పుడు ఉదాహరణకి ఇరాన్, మన ఆర్థిక ప్రయోజనాలే లెక్కలోకి తీసుకుందాం. ఆర్థిక ప్రయోజనాలు, ఈ హర్మూజ్ జలసంధి, మొన్నటిదాకా ఇరాన్ నుంచే భారీగా మనం ఆయిల్ కొనేవాళ్ళం. ఈ రష్యా యుక్రెయిన్ వార్ వచ్చిన తర్వాత రష్యా నుంచి మనకు చౌకగా వస్తుంది కాబట్టి కొన్నాం. గతంలో ఇరాన్ మీద అమెరికా శాంక్షన్స్ పెట్టినా కూడా మనం మరో రూపంలో కూడా కొన్నారని చెప్పి వార్తలు ఉన్నాయి. అది కూడా పక్కకు పెడితే, ఇవాళ హర్మూజ్ జలసంధి నుంచే 40% ఆయిల్ ఇండియాకు వచ్చే ఆయిల్ ఆ హర్మూజ్ జలసంధి నుంచే వస్తుంది. ఇప్పుడు ఆ జలసంధిని దిగ్బంధనం చేస్తే ఆయిల్ రేట్లు పెరిగితే 10% ఆల్రెడీ పెరిగినాయి. సంవత్సరానికి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు భారత్ మీద భారం పడిపోతుంది. రెండోది, నెహ్రూ కాలం నుంచి వచ్చినటువంటి భారత్ అంటే శాంతి కామక దేశం, యుద్ధాలను కోరుకోదు, వీలైతే యుద్ధాలను ఆపే ప్రయత్నం చేస్తుంది, ఒక శాంతి వాతావరణాన్ని కోరుకుంటుందన్న దేశం నుంచి ముద్ర మారుతుందా? ఎందుకంటే యుద్ధాన్ని ఖండించకపోతే స్పష్టంగా యుద్ధం వాంఛనీయం కాదన్న మాట. నేను చెప్తున్నది అదే కటారి గారు, నేను చెప్తున్నది అదే. అలీన విదేశాంగ విధానానికి మూల పురుషులం మనం. అవును, అలీన విదేశాంగ విధానాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పిన వాళ్ళలో మనం అత్యంత ముఖ్యమైన పాత్ర. అందుకోసమే భారతదేశానికి ఎక్కడ లేనంత విలువ ఉంది. కానీ ఈరోజు అలీన విదేశాంగ విధానాన్ని పక్కన పెట్టేసి ప్రో అమెరికన్ స్టాండ్ తీసుకుంటున్నామని చెప్తున్నాను నేను. అమెరికాకు అనుకూలము ఈ రకమైనటువంటి స్టాండ్ వల్ల అలీన విదేశాంగ విధానం పక్కకు పోతుంది.
కాదు సార్, ఒక దేశం మీద రెండవది కటారి గారు ఎంత దుర్మార్గం అంటే మొన్న చర్చల్లో, జెనీవా చర్చల్లో, ఆ పత్రికల్లో వచ్చిందో చెప్తున్నాను నేను, నాకేం వేరే చెప్పండి. సాధనం లేదు. అక్కడ 0% ఎన్రిచ్మెంట్ కు మేము యాక్సెప్ట్ చేస్తున్నామని ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది. ఆ ఖతర్ మినిస్టర్ కూడా చెప్పాడు అది. ఓకే. యమన్ మినిస్టర్, యమన్ కాదు, ఒమన్ మినిస్టర్ కూడా చెప్పాడు, మీడియేటర్ గా ఉండేవాడు. అంటే నో న్యూక్లియర్ బాంబ్, అవును. నో యురేనియం ఎన్రిచ్మెంట్. ఇదే కదండి అసలు మొత్తం బాంబు తయారు చేస్తున్నారు కదా, మేము బాంబు తయారు చేయము, అవును. మేము 0% ఎన్రిచ్మెంట్ కు మేము సిద్ధంగా ఉన్నాము, ఓకే. మా మీద ఉండే ఆంక్షలు ఎత్తేయండి, ఓకే. ఇది కదా వాళ్ళు చెప్పింది. ఓకే. మరి అన్నప్పుడు దాడి చేయాల్సినటువంటి అవసరం ఏముంది సార్? ఓకే. ఓకే. హిట్లరు ముస్సోలిన్ లాగా ఈరోజు ప్రపంచానికి ట్రంప్, నేతన్యాహు ఓకే.